హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక అధిక పింఛన్ దరఖాస్తుల పరిష్కారంలో ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న నిర్ణయాలు చందాదారులు, విశ్రాంతి ఉద్యోగుల్లో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఇక డిమాండ్ నోటీసుల మేరకు ఉద్యోగుల పింఛన్ పథకంకు బకాయిలు చెల్లించాలా వద్దా నిర్ణయించుకోలేకపోతున్నారు. ఇక బకాయిల నోటీసులు జారీ చేస్తున్న ఈపీఎఫ్ఓ పింఛన్ లెక్కింపు ఫార్ములా ప్రతి నెల ఎంత మొత్తం పింఛను వస్తుందో స్పష్టత ఇవ్వలేకపోవడంతో పథకంలో చేరేందుకు సగానికి పైగా చందాదారులు ఆసక్తి చూపడం లేదు. ఇక హైదరాబాదు ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వివిధ సంస్థల పరిధిలో 12,700 మంది దరఖాస్తులు పెండింగుల్లో ఉన్నాయి. ఒక్కో దరఖాస్తును పరిశీలించి డిమాండ్ నోటీసులు జారీ చేసేందుకు ఒక్కో ఉద్యోగికి 2 రోజుల సమయం పడుతుంది. ఇక అధిక పెన్షన్ కోసం ఏర్పాటు చేసిన సెక్షన్లో 4 ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. ఇక వివరాలన్నీ చూసి నోటీసులు జారీ చేయటం వారికి తలకు మించిన భారంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో అదనంగా 20 మంది అసిస్టెంట్లు, 2 సహాయక పీఎఫ్ కమిషనర్లను నియమించాలని ఉన్నతాధికారులను కోరారు. కానీ దీనిపై ఇప్పటి వరకు సానుకూల నిర్ణయం వెలువడలేదు. తక్కువ మంది సిబ్బందితో ఈ ప్రక్రియను కొనసాగిస్తే అందరికీ డిమాండ్ నోటీసులు జారీ కావడానికి ఏళ్ల కొద్ది సమయం పట్టే అవకాశం ఉంటుందని ఈపీఎఫ్ఓ వర్గాలు చెబుతున్నాయి. ఇక తమకు వచ్చిన డిమాండ్ నోటీసుల మేరకు పింఛను పథకం బకాయిలను కొందరు చెల్లిస్తున్నారు. ఇక తమ భవిష్య నిధి ఖాతాలోనే నిల్వ నుంచి ఉపసంహరించుకునేందుకు అంగీకారం తెలుపుతున్నారు. ఈ మేరకు నిల్వలు లేని ఉద్యోగులు, పింఛన్దారులు డిమాండ్ మొత్తానికి సమానమైన చెక్కులు అందిస్తున్నారు. అయితే చెక్కుల చెల్లుబాటు అనంతరం అధిక పింఛన్ దరఖాస్తు ఆమోదించిన సమాచారాన్ని చందాదారులకు ఈపీఎఫ్ఓ తెలియజేయడం లేదు. 6 నెలల క్రితం డిమాండ్ నోటీసులు అందుకున్న చందాదారులు, పింఛన్దారులు కొందరు అప్పులు చేసి మరీ బకాయిలు చెల్లించేందుకు చెక్కులు ఇచ్చారు. ఇక ఈ చెక్కులు చెల్లుబాటైనా ఇప్పటి వరకు సవరణ పింఛన్ చెల్లింపు పత్రాలు జారీ చేయకపోవడంతో వడ్డీలు చెల్లించలేక అధిక పింఛన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. ఇక డిమాండ్ నోటీసుల మేరకు భవిష్య నిధి ఖాతాల్లోనే నిల్వల నుంచి నిధులు తీసుకునేందుకు అంగీకార పత్రాలు ఇచ్చి నెలలు గడుస్తున్న ఈపీఎస్ నిబంధనల మేరకు పింఛన్ నిధికి యాజమాన్యం వాటా కింద 9.49% చందా జమ కావడం లేదు. యాజమాన్యాల నుంచి పాత పద్ధతిలోనే చలాన్లు స్వీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంగీకార పత్రాలు ఇచ్చిన వారికి మరొకసారి డిమాండ్ నోటీసులు జారీ అవుతాయా, లేక ఆటోమేటిక్గా నిధుల సర్దుబాటు చేస్తారా అన్న అంశంపై గందరగోళం నెలకొంది. ఇక హైదరాబాదు ఈపీఎఫ్ఓ పరిధిలో 81,000 మంది ఆర్టీసీ కార్మికులు అధిక పింఛన్కు దరఖాస్తు చేసుకున్నారు. ఇక వీరిలో 30,000 మంది డిమాండ్ నోటీసుల మేరకు బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఇక పదవీ విరమణ చేసిన కార్మికులు, ఉద్యోగులకు సైతం అధిక పింఛన్ లెక్కింపు ఫార్ములా పింఛను ఎంత వస్తుందో చెప్పకపోవడంతో చాలామంది వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.